నమస్తే, నా పేరు సుమలత. GS9 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న మున్సిపల్ కమిషనర్ పై అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి. అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి. కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ పై అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి. అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ పై బహుజన్ समाज पार्टी बहुजन समाज पार्टी बहुजन समाज पार्टी కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి. కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి. అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ పై కొత్తగూడెం మున్సిపాలిటీలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున కలెక్టరేట్ కార్యాలయం వద్ద ప్లేకార్డ్స్ తో నిరసన తెలియజేయడం జరుగుతుంది. మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కొత్తగూడెం మున్సిపల్ కేంద్రంలో బస్టాండ్ వద్ద గల మధురా బస్సి బస్టాండ్ వద్ద గల బహుళ అంతస్తుల నిర్మాణము సెర్లాకి అనుమతి లేకపోయినా మేము గత 3 నెలల నుండి పనులు మొదలు పెట్టినప్పటి నుండి ఫిర్యాదులు చేస్తున్నా కూడా కమిషనర్ గారు చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నాడు. అదే రకంగా మున్సిపాలిటీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సెయింట్ మేరీ స్కూల్ పక్కన ఏదైతే శాంతన్ కుమార్ డాక్టర్ గారి ఆసుపత్రి ఉందో దాని పక్కనే రోడ్డు డైరెక్ట్ డ్రైనేజీని కూడా కాలువని కూడా ఆక్రమించి బయటకు వచ్చి షెడ్డు కడతానా కూడా మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్నా కూడా కమిషనర్ గారు చర్యలు తీసుకోకపోవడం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వము జిల్లా యంత్రాంగము స్పందించాలి. ఏదైతే చిన్న వాళ్ళు ఒక 50 గజాలు 70 గజాల ఇంటి నిర్మాణాలు చేసుకుంటే బహుజనుల వాళ్ళ ఇళ్ళ మీద అనుమతులు ఇవ్వని అత్యుత్సాహం ప్రదర్శించి కూర్చివేసి సామాన్లు గుజ్జుకపోయే అధికారులకు జిల్లా నడి బొడ్డులో బస్టాండుకి ఎదురుగానే అంత పెద్ద బహుళ అంతస్తుల నిర్మాణము అనుమతులు లేకుండా సెర్లా నిర్మాణం జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు 3 నెలలు దాటినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మేము కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసినా కూడా షోకాస్ నోటీసులు ఇచ్చినాం, ఫైనల్ నోటీసులు ఇచ్చినాం, డిస్మాంటిలింగ్ చేయమని చెప్పి చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ విధమైన చర్యలు తీసుకోవడం లేదు. మేము బహుజన్ సమాజ్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వము స్పందించి ఏదైతే బస్టాండ్ వద్ద చేపడుతున్న అక్రమ సెల్లా నిర్మాణం ఉందో దాని మీద చర్యలు తీసుకొని పనులు ఆఫ్ చేసి ఆ యొక్క నిర్మాణాలను కూల్చివేయాలని చెప్పి కూడా మేము బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ యొక్క అక్రమ నిర్మాణదారుడికి సహకరిస్తున్న మున్సిపల్ కమిషనర్ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.